వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ సాంబార్ చేయబోతున్నాం, తమిళనాడు స్పెషల్. ఉల్లిపాయలు వేసుకుని ఒకటి, నూనె కొద్దిగా వేసుకుందాం, మంచిగా ఫ్రై చేద్దాం. ఒక టమాటా వేసుకుందాం చిన్నది, అది కూడా ఫ్రై చేద్దాం. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. 2 పట్ట, 2 ఇలాచి, లవంగాలు 2 వేసుకోవాలి. మొత్తం అవి రెండు వేసుకుంటే బాగుంటుంది స్మెల్ కోసం. కొబ్బరి కొద్దిగా, అది కూడా ఫ్రై చేయాలి. మంచిగా కలర్ రావాలి, కొంచెం ఎరుపు రంగు కలర్ రావాలి. ఉల్లిపాయలన్నీ మంచిగా వేగాలి, అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది. 2 పచ్చిమిరపకాయలు, మంచిగా దూరగా వేపుదాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం, మిక్సీలోకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు కారం సగం స్పూన్ వేసుకుందాం. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకుందాం. ధనియాల పొడి, ఇది మా సాంబార్ పొడి, తమిళనాడు సాంబార్ పొడి, మేము చేసుకున్న సాంబార్ పొడి. ఇది చిటికెడు పసుపు, కొద్దిగా నూనె పోసుకుందాం. ఎక్కువ నూనె సరిపోతుంది, 1 స్పూన్ అయితే మస్తు అవుతుంది. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. చికెన్ వేసుకుందాం, మంచిగా ఫ్రై చేద్దాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, మంచిగా ఫ్రై చేద్దాం. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చిన పేస్ట్ ఉన్నది, అది వేసుకుందాం. మిక్సీ పట్టుకొని వచ్చిన ఆ పేస్ట్ పోస్తాం దీంట్లో. వాటర్ కావాలి కాబట్టి ఒక మిక్సీ నిండా నీళ్ళు పోసుకొని వచ్చుకుందాం. దాని నిండా మనకు నీళ్ళు ఎంత కావాలో అంత పోసుకోవచ్చు. ఇప్పుడు చిక్కగా కావాలంటే మరీ చిక్కగా ఉంటుంది, మామూలు నీళ్ళుగా కావాలంటే పెట్టుకోవచ్చు. ఇది రాగిపిండి సంగట్లో కూడా కాంబినేషన్ బాగుంటుంది. చపాతీలకి, ఇడ్లీలకి, దోశలకి అన్నిట్లోనే బాగుంటుంది. గ్రేవీ సూపర్ ఉంటుంది. 5 నిమిషాలు మూత పెడదాం. మూత తీసి చూద్దాం ఉడికిందో లేదో. నేను మర్చిపోయిన అల్లం పేస్ట్ ఫస్ట్ వేయాల్సి ఉండే, అందుకని లాస్ట్లో వేస్తున్నా. ఏం కాదు, ఇప్పుడు కూడా మంచిగా ఉడికిపోతుంది. ఏం కాదు, ఎప్పుడైనా వేయచ్చు. ఇది పులుసు కాబట్టి, సాంబార్ పులుసు లాగా చేస్తున్నా కాబట్టి ఏం కాదు. ఫ్రై అయితే ఫస్ట్ వేయాలి, అల్లం పేస్ట్ అక్కర్లేదు. మూత తీద్దాం. కొద్దిగా పుదీనా వేస్తాం, మంచి ఫ్రై చేద్దాం. మంచిగా ఉడికింది చూడు, చారు కూడా గట్టిగా అయిపోయింది. చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. తమిళనాడు చికెన్ సాంబారు రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది ఇడ్లీలకి, దోశలకు కూడా చాలా బాగుంటుంది. సాల్వ్ చేసుకుందాం. మీరు కూడా ఎలా ఉందో చికెన్ సాంబార్ ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.